నమస్తే విధుని స్వాగతం లక్షణ సమాజయుతం ఆషాఢ మాసం అంటే పెట్టింది పేరు బోనాలకు. మరి బోనాలకు మన చూసుకున్నట్టయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి బోనాలు ఈరోజు మరి 20వ తారీఖు గనక మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న సందర్భంలో ఈరోజు బోనాలతో సందర్భంతో మనం ఇప్పుడు ప్రస్తుతం మరి సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. మరి పొద్దునుంచి కూడా ఈరోజు వేలాది మంది భక్తులు ఈరోజు మరి బోనాలు సమర్పిస్తూ మరి అమ్మవారి దర్శనం కోసం కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మనం V3 న్యూస్లో చూస్తున్నాం. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ మహంకాళి బోనాలు మరి వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి వాటిని వినియోగించవలసిందిగా కోరుతున్నాము.
కొంచెం త్వరగా బయటికి పంపవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఇక్కడ అందరూ మాస్క్ ధరించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైతే అమ్మవారి యొక్క గోళం వస్తున్నారో వారికి కొంచెం అవకాశం ఇవ్వండి, వారిని కొంచెం ముందుగా పంపించండి, వారికి ఒక లైన్ ఏర్పాటు చేయండి. గర్భంలో ఉన్న భక్తులని త్వరగా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. దర్శనాలను ఎందుకంటే బయట రద్దీ ఎక్కువగా ఉంది, చిన్నపిల్లలు కూడా తీసుకొని వచ్చారు, భక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి గర్భంలో ఉన్న వాళ్ళు త్వరగా బయటకు వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు దర్శనానికి త్వరగా వెళ్తారు. ఇక్కడ మీకు వాటర్ బాటిల్స్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి ఇస్తున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సర్కారీ శ్రీకాకుళంలో వారి కూడా ఉన్నారు. కాబట్టి వారికి గుడిలోకి కొంచెం వాటర్ బాటిల్ సప్లై చేయడం ముందుగా బిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ వాళ్ళని కోరుతున్నామండి. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగత్తంతా కూడా సస్యశ్యామలంగా ప్రవహించి మహాకాళి రూపంగా ఆవిష్కరించబడేటువంటి ఆ పరదేవత ప్రపంచాన్ని జనాలు సుఖంగా సంతోషంగా ఉండవలసిందిగా కోరుకుంటూ నాకు ఆరాధ్యమైనటువంటి భారతీదేవి విశేషంగా ఇక్కడ ఆవిష్కరించబడింది. అలాంటి భారతీయ
చాలా చాలా ధన్యవాదాలు. బోనాల పండుగ, బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో గొప్ప భాగం. తరతరాలుగా వస్తున్నటువంటి పండుగను యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనం గొప్పగా జరుపుకోలేకపోయినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గుడి దగ్గర వైభవంగా జరుపుకోవడం, హాలిడేలు ప్రకటించుకోవడం, బతుకమ్మ పండుగను చేసుకోవడం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, తెలంగాణ కవులను, కళాకారులను, తెలంగాణ వైతాళికులను గౌరవించుకుంటూ గొప్ప గొప్ప జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఉద్యమ సమయంలో కూడా ఇక్కడ వచ్చి అమ్మా తల్లి తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది అని చెప్పి మొక్కినాం. తెలంగాణ వచ్చింది, ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఈరోజు ఎటు చూసినా పచ్చని పంటలతో తెలంగాణ మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారి మహిమ వల్ల ఇలా హైదరాబాద్లో కూడా ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి గొడవలు లేకుండా పేద బడుగు బలహీన వర్గాల జాతులు, రైతాంగం మొత్తం కూడా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా పాడి పంటలతో తెలంగాణ మంచిగా ఉండాలని, మరి మన ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, తెలంగాణ ప్రజానికి మొత్తం కూడా ధనికంగా కావాలని, అట్టడుగు వర్గాల జాతులు కూడా గొప్ప సంపాదనతో ఉండాలని చెప్పి, తెలంగాణ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ఒక 10-20 సంవత్సరాలు ఇదే విధంగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థాయికి రావడానికి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా. జై తెలంగాణ.
దాని వల్లనే వీటన్నిటి కట్టుబాటు చేయగలుగుతాము. మన సంస్కృతులను అనంతా చూస్తున్న మన దగ్గర కాలం అనేది మనకు చిన్నప్పటి వచ్చింది. బండి సంజయ్ బండి సంజయ్ ప్రతిసారి జయప్రదం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మా కమిషనర్ అనిల్ కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, అధికారులకు, పత్రికా మిత్రులకు, భక్తులందరికీ, పూర్వెత్తుకున్నటువంటి సోదరులకు అందరికీ కూడా మా అమ్మవారు అందరికీ కూడా చల్లగా చూడాలని చెప్పి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా సమయంలో కూడా ఈ బోనాల పండుగ గత
సంజయ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే కొంచెం రద్దీ లేకుండా చూడండి. వెల్కమ్ టు బొల్లారం. లోపల పట్టుకెళ్తా అన్న ఉన్నారు కదా. ఏం కాదు ఏం చెప్తాం తప్పదు ముందురా సరేనా తెలంగాణలోని హిందూ బంధువులందరూ కూడా బోనాల పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఒక శక్తి స్వరూపిణి ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ తల్లి దీవెనలు పొందాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజంలోని ప్రతి వ్యక్తి భావిస్తూ ఉంటాడు. అందుకే మహిళలందరూ కూడా శక్తి స్వరూపులుగా ఉన్నటువంటి భావించేటువంటి మహిళలందరూ కూడా మనందరినీ కాపాడేటువంటి ఆ శక్తి ఉన్న తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ తల్లి దీవెనలు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లో కూడా ఉన్నది. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ బోనాల పండుగ సందర్భంగా తల్లిని తల్లిస్తే కొలిస్తే ఆరాధిస్తే దర్శించుకుంటే తప్పకుండా తల్లి దీవిస్తుంది, కష్టాలను తొలగిస్తుందని చెప్పి ఒక ప్రగాఢ విశ్వాసం, ఒక నమ్మకం తెలంగాణ సమాజంలోని హిందువుల లోపల ఉంటుంది. అంటే ఈరోజు తల్లిని దర్శించుకోవడము గత సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ పవిత్ర మాసంలో ఈ పవిత్రమైన రోజున ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఉజ్జయిని మహంకాళి అంటే మనందరికీ తెలిసిందే. గతంలో అనేక సంవత్సరాల క్రితము ఈ జంట నగరాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లు పూజలు చేస్తే ప్లేగు వ్యాధి నుంచి ఈ జంట నగరాల్లో ప్రజలను కాపాడని చెప్పి సైనికులు గారు ఉజ్జయినిలో పూజలు చేస్తే తల్లిని కొలిస్తే తల్లిని దర్శించుకుంటే ఆ మహమ్మారి నుంచి బయటికి వచ్చినటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఈరోజు ఈ మహంకాళి అమ్మవారి యొక్క దేవాలయాన్ని ప్రదర్శించడం, దాని నుంచి బయటపడడం, దీని ద్వారా ఒక నమ్మకం విశ్వాసం ఏ కష్టం వచ్చినా తల్లిని తలిస్తే దర్శించుకుంటే కోరితే తల్లి తీరుతుందని చెప్పి ఈ పరిస్థితిలో కూడా ప్రపంచాన్నే పట్టి పిడుస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని చెప్పి అలాంటి మహమ్మారి రాకుండా ప్రజలను కాపాడాలని చెప్పి తల్లిని వేడుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ తల్లిని కొలిచేటువంటి ఆ తల్లి భక్తుడైనటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వాళ్ళ దేశ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి నరేంద్ర మోడీ గారికి ఒక శక్తిని ఇంకా ప్రసాదించాలని చెప్పి వారు చేసే కష్టాన్ని గుర్తించి ఏ ఇబ్బందులు ఏ కష్టాలు రాకుండా అలాంటి వ్యక్తికి కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలకు కూడా శక్తి సామర్థ్యం కల్పించాలని చెప్పి సుఖశాంతులతో జీవించే విధంగా ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు పరిపాలన విషయంలో కూడా ఒక మంచి ఆలోచనతో పరిపాలించేటువంటి ఆలోచనను అందరికీ కల్పించాలని చెప్పి ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. ఇలా ఏ ప్రజలైనా ఇబ్బంది పడేది పరిపాలనా సౌలభ్యం లేకుండా పరిపాలించే వ్యక్తి నియత్తు నిజాయితీ ఒక మంచి ఆలోచనతో లేకపోవడం వల్ల కష్టాలు వస్తాయి. దురదృష్టవశాత్తు భక్తులుగా హిందువుగా చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితమై ఫామ్ హౌస్లో వండి ఎన్నికలు వస్తే హైదరాబాద్కి వచ్చి అవాకులు చవాకులు ఇచ్చి
ఇష్టమున్నట్టు వాగి లేనిపోని హామీలు ఇచ్చి కులాల పేరుగా వర్గాల పేరుగా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ ఏ విధంగా వేరుస్తుండో ఆ తల్లి కూడా చూస్తున్నది. ఇంకొక హాని జరగాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, అందరికి మంచి ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులకు ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఆ తల్లి ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పటికైనా పరిపాలన చేసినటువంటి పాలకులందరూ కూడా ఒక మంచి ఆలోచనతో పేద ప్రజలను కాపాడే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడే ప్రయత్నం చేయండి. నిస్వార్థంగా పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. కాబట్టి అటువంటి ఒక మంచి ఆలోచనను ప్రసాదించాలని చెప్పి వాళ్ళ తల్లిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా అందరికీ శుభం జరగాలి. ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం మనం చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలం కావాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థించడం జరిగింది. తప్పకుండా ఆ తల్లి కరుణాకటాక్షాలు తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా ఇలా తల్లిని దర్శించుకునే, పూజించే, ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి కరుణాకటాక్షాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా సక్సెస్ అయితే నమ్మకం, విశ్వాసం మాలో పడింది. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గతంలో చూసినట్టయితే 2 years నుంచి పండగ శుభాకాంక్షలు. గతంలో చూసినట్టయితే 2 ఏళ్ళ నుంచి కరోనా బారిన పడి అందరూ బోనాల ఉత్సవాలు జరపడం లేదు. ఈ ఏడాది కరోనా ఆంక్షలు బిగించుకొని ఎంతో అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుపుతున్నారని చెప్పాలి. అలాగే అందరూ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, బోనం ఎత్తుకున్న వాళ్ళకి సపరేట్ లైన్లో పంపిస్తున్నారు. అలాగే టెంపుల్ తరఫు నుంచి నాకు చీర, సారే అవన్నీ పసుపు కుంకుమలు ఇచ్చారు. నేను ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూసినట్టయితే అమ్మవారి ఆలయము విద్యుత్ పూలతో ఎంతో అందంగా అలంకరించారు. ఏటా ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి అంగరంగ వైభవంగా బోనాలు జరుపుతూ అన్నీ చాలా బాగా చేస్తున్నారనే చెప్పాలి. ఓకే.
మేము ఓల్డ్ గాస్మండి మేకల్బండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఓల్డ్ గాస్మండి నుంచి చూస్తున్నాము. మేము గత 17 ఇయర్స్ నుంచి తీస్తున్నాము. ఈ జాతర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము సోమవారం రోజు సాయంత్రము ఊరేగింపుగా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కరోనా మహమ్మారిని అమ్మ సమూలంగా నాశనం చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీ ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. నా పేరు నరేష్ అండి.